అయితే నాకేంటి విన్నపము. నా పేరు అరగొండ గంగాధరం. నేను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 68 బటాలియన్లో జాబ్ చేస్తున్నాను. ప్రస్తుతం నేను పాకిస్తాన్ బోర్డర్ గుజరాత్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు 5 సెంట్ల భూమిలో నేను ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే, ఇల్లు కట్టుకోవడానికి జూన్ నెలలో వచ్చి ఈ ఫౌండేషన్ ఈ కడగాలో వేశాను. ఇప్పుడు మళ్ళీ సెలవు వచ్చి ఇల్లు కట్టడానికి ప్రయత్నిస్తుంటే మా ఊరు లోకల్ లీడర్ పొంగర బాలాజీ అనే వ్యక్తి 2 లక్షల రూపాయలు ఇస్తేనే ఇల్లు కట్టనిస్తాము, ఇది మండల అధ్యక్షులకు అందరికీ అవసరము, ఇవ్వకపోతే కట్టనివ్వమని బెదిరిస్తున్నాడు. నేను ఇవ్వనని చెప్పిన వెంటనే మరుసటి రోజే విఆర్ఓ గారిని పంపించి ఎంఆర్ఓ దగ్గరికి నన్ను పిలిపించి, ఎంఆర్ఓ సార్ నువ్వు కట్టడానికి వీలు లేదు, మేము చెప్పేంత వరకు అంటే ఇండైరెక్ట్ గా అతను నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి కట్టుకోమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, లోకేష్ బాబు గారిని నేను కోరుకుంటున్నది ఒకటే, మేము జీవితకాలం 23 సంవత్సరాలు భారతదేశంలోని అన్ని వైపులో ఉన్న బోర్డర్లో పనిచేశాము, దేశం కోసం సేవ చేస్తున్నాము. కానీ మాకు 5 సెంట్ల భూమి కోసం ఈరోజు నేను ఒక చిన్న మండల అధ్యక్షుడు ఇలాగా నన్ను నిలుపుతుంటే ఎంఆర్ఓ గారు పట్టించుకోవట్లేదు. ఏం నువ్వు బోర్డర్లో చేస్తే నీకు ఏంటి, మాకేంటి అని అడుగుతున్నారు. నువ్వు బోర్డర్లో ఉంటే మాకేంటి అని అడుగుతున్నారు. మేము బోర్డర్లో ప్రాణాలు పోగొట్టుకుని మా సవాలు ఇంటికి వచ్చినప్పుడు మీరు వచ్చి ఇచ్చే నివారణల కన్నా బతుకున్నప్పుడు ఇచ్చే ఒక చిన్నపాటి ఇలాంటి ఓదార్పే మా అందరికీ ఒక మంచి ఆదర్శం ఉంటుంది.